వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా నియోజకవర్గ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఎక్స్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులచే పాఠశాల ఆవరణలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. పాఠశాల కరస్పాండెంట్ పి మాలతి, హెచ్ఎం జడ్జికృష్ణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్ ను వారి తల్లిదండ్రులు, పుర ప్రజలు తిలకించి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏటీఎస్ మాట్లాడుతూ ఈ స్కూల్ యాజమాన్యం చిన్న పిల్లలచే కూడా చక్కగా సైన్స్ ఫెస్టివల్ డే నిర్వహించాలని అభినందించారు. కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. శ్రీకాళహస్తిపట్నం విద్యానగర్లో ఉన్న సాయిరామ్ చిల్డ్రన్ స్కూల్ కొండమేట ప్రాంతానికి సంబంధించింది. ఈ సాయిరామ్ చిల్డ్రన్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రైమరీ సెక్షన్ పిల్లలకి వాళ్ళల్లో సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది సొంతంగా వాళ్ళ ఆలోచనలు రావాలి అని చెప్పి ప్రైమరీ సెక్షన్ నుంచే ఈ యొక్క ప్రయత్నం చేయడం అనేది సాయిరామ్ చిల్డ్రన్ స్కూల్ యాజమాన్యానికి, వారి యొక్క ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో ఏంటంటే 1, 2, 3 కానీ, ఏబిసిడీలు కానీ, రైమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మెకానికల్గా వారి మైండ్లోకి ఎక్కించడం. మధ్యలో ఏదైనా మనం టేబుల్స్ అడిగినా కూడా సెకండ్ టేబుల్లో 2 5 ఏంటంటే కూడా పై నుంచి వస్తాడు. అంటే ఎక్కడికక్కడ ఎక్కడ అడిగినా కూడా చెప్పగలిగేది ఎప్పుడంటే మనలో సృజనాత్మకత రావాలి. ఆ యొక్క డెవలప్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ద్వారానే వస్తుంది. ర్యాండమ్గా ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ప్రైమరీ సెక్షన్కి అలవాటు చేయాలి పిల్లలకి. ఈ విధంగా అలవాటు చేస్తున్న సాయిరామ్ చిల్డ్రన్ స్కూల్ కృష్ణ గారికి, మాలతి గారికి, వారి బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ పిల్లలు ఏ విధంగా తయారవ్వాలన్నా మీరే పునాదులు వేయాలి. కాబట్టి ఈ పునాదులు చాలా పటిష్టంగా పెట్టి పిల్లల్లో ఆలోచన విధానాలు మంచిగా వస్తూ సమాజం పట్ల కూడా వారికి అవగాహన కల్పించే విధంగా కొన్ని అంటే ప్రైమరీ సెక్షన్ కాదు, అప్పర్ ప్రైమరీ సెక్షన్లో సమాజం పట్ల కూడా ఆలోచన వచ్చే విధంగా సేవ అనేది, సర్వీస్ మైండ్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే పిల్లల్లో ఆలోచన క్రమంగా పెరిగి పెద్దది వారు యువకులుగా తయారయ్యే లోపల ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.